పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నారు? తెరవచ్చు కదా డోర్. క్లోజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ అమ్మా, నేను ఫ్యాకల్టీ. చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ ఇష్యూ జరిగింది, అమ్మాయికి అన్యాయం జరిగింది. దాని ఇష్యూ బేస్ చేసుకొని మార్నింగ్ నుంచి వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. మేము అమ్మాయి తరపు నుంచే వచ్చినాము. ఇష్యూ జరిగిన అమ్మాయిని మళ్ళీ మనం తీసుకురాలేము, ఇబ్బంది జరుగుతుంది. దాని విషయంలో మా పేరెంట్స్ అందరూ పైనే ఉన్నారు. అందరం కలిసి క్లియర్గా ఒక మాట్లాడుతున్నాము. అసలు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేసిన లోపల కూడా అందరు ఉన్నారు. దానికి ఏం మాట్లాడుతున్నారు వారు? ఏం మాట్లాడుతున్నారు అడగండి. అంటే చనిపోయిన విద్యార్థిని తిరిగి తరచుగా జరుగుతున్నాయి ఇక్కడ ఇలాంటి ఘటనలు. అంటే చనిపోయిన విద్యార్థిని మళ్ళీ తీసుకురావడం అంటే లోపల ఏంటి? పేరెంట్స్ ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి? పేరెంట్స్ ని కప్పిపుచ్చేంత స్టేజ్ లో మేము లేము, మాకు కూడా ఉండదు, పద్ధతి కూడా కాదు, ఎవరు చేయదు కూడా. ఏం జరుగుతుంది అంటే అసలు ఇష్యూ ఎక్కడ జరిగింది, ప్రిన్సిపాల్ అందుబాటులో లేదు, ఆమెకు స్పైండిలైటిస్ ఏదో డిసీజ్ వస్తే హాస్పిటల్ అడ్మిట్ అయిందంటే తను వచ్చినాక మాట్లాడదామని ఆ లోపు వాళ్ళ రిలేషన్స్ అందరూ వాళ్ళ ఊళ్ళో అందరూ వచ్చారు. పాప చనిపోవడానికి ప్రధాన రీజన్ గా తను హోమ్ సిక్ లో ఉందంట, లీవ్ లో ఉన్న తర్వాత కాలేకి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన ఇష్యూ అసలు ప్రిన్సిపల్ లేదు, పూర్తిగా అధికారుల పార్టీలో ఉన్నారని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మరి డోర్లు ఎందుకు లాక్ చేసుకుంటున్నారు అంటే మీడియా ఒక నిమిషం మీరు మీడియాని ఎందుకు రాని అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు? ఆల్రెడీ మార్నింగ్ నుంచి మీడియా అన్ని వాయిస్ వెళ్ళిపోయింది, అన్ని మీడియా వెళ్ళిపోయినాయి మేడం. మీకు ఏమైనా అన్ఈజీగా జరిగితే మేము అన్ని తరపున సారీ చెప్తున్నాం. మీకు ఎందుకంటే డోర్ లాక్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు మీడియా ముందు స్వయంగా పేరెంట్స్ అదే డోర్లు లాక్ వేసుకోవాల్సిన అవసరం, లోపల ఏం కప్పిపుచ్చుతున్నారు? డోర్స్ ఓపెన్ చేయండి, బహిరంగ చర్చించుకోండి. ఇప్పుడు బహిరంగ చర్చించుకోండి, బహిరంగ మాట్లాడే విద్యార్థి చనిపోతే లోపల కాలేజ్ లో క్లాసులు జరుగుతున్నాయి, మీరేమో డోర్లు వేసుకుంటున్నారు. ఎందుకు? పోలీస్ బందోబస్తు ఇస్తుంది కదా, మరి బందోబస్తు పోలీసులు ఎందుకు ఇస్తున్నారండి? అంటే ఏదన్నా అనివార్య సంఘటన జరగవచ్చు, కోపంలో ఉంటారు. ఆ బేస్ నిజ నిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం మీడియాకి పంపించాలి, మీడియానన్నా పంపించాలి కదా లోపలికి. పంపిస్తాం మేడం. ఇప్పుడంటే పేరెంట్స్ వచ్చి మీకే వాయిస్ ఇస్తారు, మీకే చెప్తారు మేడం. పిటిషన్ అడగండి, ఆయన చర్చించాలని చెప్తున్నారు కదా. అనూష ఎలా చనిపోయింది అడగండి ఒకసారి. ఫస్ట్ మేనేజ్మెంట్ వస్తుంది ఆల్రెడీ అక్కడ ఒక వాళ్ళకి సంబంధించిన అసలు అనుష ఎలా చనిపోయింది అది చెప్పండి మీరు. మాకు క్లారిఫికేషన్ క్లియర్ గా రాలేదు. అమ్మాయి చనిపోలేదా, ఆమె బ్రతికే ఉందా? క్లారిఫికేషన్ ఎలా చనిపోయిన క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నా మేడం. అది క్లారిఫికేషన్ ఎవరికి రాలేదు. ఇంకా తను ఆత్మహత్య చేసుకుందని చెప్పి చనిపోయింది గాంధీ ఉందని మాత్రమే తెలుసు, కానీ దానికి కంక్లూడేషన్ ఇంకా క్లియర్ కాలేదు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి బాగా మాత్రం ఇంగితం లేదా మేనేజ్మెంట్ మేము బుద్ధిమంతులు అని చెప్పట్లేము. రీసెంట్ గా మా పార్టీ ఉమెన్ కమిషన్ నేరల శారద గారు వెళ్ళి అన్ని కాల ఎంక్వైరీ చేసింది. వాళ్ళు మేము శుద్ధ పూసలు మేము అసలు సపోర్ట్ చేయట్లేము. వై బికాజ్ ఎందుకంటే కాలేజీలలో మీకు తెలుసు, మీరు ఎన్నో తిరుగుతుంటారు మేడం, తెలుసు, మీరు రాష్ట్రం మొత్తం తిరుగుతుంటారు, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు 100%గా. ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరిగింది, దాని మీద చేసుకుని మేడం కూడా వస్తుంది ఇక్కడికి, శారద మేడం కూడా వస్తుంది. అంటే కొద్దిసేపట్లో నేరెళ్ళ శారద వచ్చే అవకాశం